జ్ఞానస్వరూపులకు స్వాధ్యాయ ప్రేలకు హనిత నమస్కరిస్తూ 19వ రోజు పత్రిజీ జ్ఞానామృతం బుక్ 2 నుండి చూపును బట్టే చూడబడేది ఉంటుంది అంటూ పత్రిసర్ ఏం చెప్తున్నారో తెలుసుకుందామా. ఈ ప్రపంచంలో చూడబడేవి కోకొల్లలుగా మరి అనంతంగా ఉన్నాయి, కానీ మనం చూపును బట్టే అవి మనకు ప్రత్యక్షమవుతాయి. మన చూపు పడకపోతే అవి కనుమరుగవుతాయి, అంటే అవి ఉన్నా కానీ మనకు కనపడవు. ఇలా మన చూపును బట్టి మనకు కనబడేవి ఉంటాయి అన్నది ఒకనొక గొప్ప ఆధ్యాత్మిక సూత్రం. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, మరి నా పక్కన ఒక టీవీ ఉంది, నేను అటువైపు చూశాను అనుకోండి, నాకు టీవీ కనపడుతుంది. లేదా వెనక వైపు చూస్తే అక్కడ ఉన్న కర్టెన్ కనపడుతుంది. నా చూపు పక్కకు ఉంటే నా వెనుక ఉన్నది నాకు కనపడదు. నాకు కనబడలేదంటే అక్కడ అది లేనట్టు కాదు కదా, అక్కడ అది ఉంది, కానీ నా చూపు నేను పక్క వైపు తిప్పితేనే అది నాకు కనపడుతుంది. అలాగే నా చూపుని ముందు వైపు తిప్పితే నాకు కెమెరా కనబడుతుంది, మరి కెమెరామెన్ కనబడతాడు. ఇలా గదిలో గోడకు ఉన్న లైటు, పైన ఫ్యాను, కింద చూస్తే వాటి తాలూకు నీడలన్నీ నాకు కనపడతాయి. కానీ నా చూపు దేని మీద ఉంటే అదే నాకు కనపడుతుంది అన్నదే పాయింట్. ఇలా ఈ ప్రపంచంలోని మీ చూపు ఎక్కడ ఉందో దానితోనే మీరు సంసారం చేస్తారు, కానీ మీకు కనబడిన దాంతో మీరు సంసారం చేయజాలరు. మహాభారతంలో జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడి యొక్క సహాయాన్ని కోరడానికి పాండవుల వైపు నుంచి అర్జునుడు, మరి కౌరవుల వైపు నుండి దుర్యోధనుడు ఇద్దరూ వేరువేరుగా కృష్ణుడి మందిరానికి వెళ్లారు. ఆ సమయానికి శ్రీకృష్ణుడు తన హంసతూలిక తల్పంపై పడుకొని ఉన్నాడు. ముందు ఆ గదిలోకి అడుగుపెట్టిన దుర్యోధనుడికి ఆ తల్పంపై పడుకొని ఉన్న శ్రీకృష్ణుడి యొక్క తల మాత్రమే కనిపించింది, కాళ్ళు కనబడలేదు. దాంతో అతడు కృష్ణుడి తల దగ్గర ఉన్న ఆసనంపై కూర్చున్నాడు. కాసేపటి తర్వాత ఆ గదిలోకి వచ్చిన అర్జునుడి చూపు శ్రీకృష్ణుడి యొక్క పాదాలపై పడింది. అతడి దృష్టికి శ్రీకృష్ణుడు తల కనపడలేదు, పాదాలే కనిపించాయి. వెంటనే శ్రీకృష్ణుడికి నమస్కారం చేసుకుని పాదాల దగ్గరే కూర్చున్నాడు. ఇంతలో నిద్రలో నుంచి మేల్కొన్న శ్రీకృష్ణుడి చూపు ముందుగా తన పాదాల దగ్గర కూర్చొని ఉన్న అర్జునుడిపై పడింది. తల దగ్గర కూర్చొని ఉన్న దుర్యోధనుడి వైపు అతని చూపు పడలేదు. అంటే ముందు దుర్యోధనుడు అక్కడికి వచ్చి ఉన్నా సరే అతడికి కనపడలేదు. ఆ తర్వాత మెల్లగా తన తలను తిప్పి అక్కడ కూర్చొని ఉన్న దుర్యోధనుడిని కూడా చూసి, ఏమిటి ఇంత పొద్దున్నే ఇద్దరు ఇలా వచ్చారు, ఏంటి సంగతి అని అడిగాడు. కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది కదా, మీ సహాయం కోరి వచ్చాం స్వామీజీ అన్నారు ఇద్దరు. అయితే ఇద్దరు వినండి, నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను, నా సైన్యమంతా ఒక పక్క, మరి నేను ఒక్కడిని ఒక పక్క ఉంటాను. ఇందులో ఎవరికి ఎవరు కావాలో తేల్చుకోండి, రెండు ఒకరికి మాత్రమే లభించవు అని చెప్పాడు. అది విన్న దుర్యోధనుడు, నాకే ఫస్ట్ ఛాన్స్ రావాలి, లేకపోతే సైన్యాన్ని అంతటినీ అర్జునుడే అడుగుతాడు. ఇక మిగిలిన ఒక్క శ్రీకృష్ణుడిని, అది కూడా ఆయుధం పట్టని వాడిని తీసుకుని వెళ్ళి నేనేం చేసుకుంటాను అనుకుని ఇక్కడికి నేనే ముందు వచ్చాను కనుక ముందే నేను కోరుకుంటాను అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, నువ్వు ముందే వచ్చి నా తల దగ్గర కూర్చొని ఉండవచ్చు, కానీ నేను కళ్ళు తెరిచి చూడగానే నా దృష్టి నా ఎదురుగా కాళ్ళ దగ్గర కూర్చొని ఉన్న అర్జునుడిపై పడింది. నీ లాజిక్ నీకు ఉంటే నా లాజిక్ నాకు ఉంటుంది కనుక అర్జునుడికే ఫస్ట్ ఛాన్స్ అన్నాడు. ముందు నాకే ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ స్వామీజీ అంటున్న అర్జునుడితో, అడుగు అర్జున, నీకేం కావాలో అన్నాడు శ్రీకృష్ణుడు. నాకు మీరే కావాలి, మీ సైన్యం కంటే మీరు నా దగ్గర ఉంటే చాలు అన్నాడు వినయంగా. ఇక దుర్యోధనుడు ఎగిరి గంతేసినంత పనిచేశాడు. వెతకపోయిన తీగ గాలికి తగిలినట్లు తెగ సంబరపడిపోయి, ఇంకేముంది స్వామీజీ, నువ్వు అటువైపు వెళ్ళు, నీ సైన్యాన్ని ఇటువైపు పంపు అన్నాడు. తదాస్తు అన్నాడు కృష్ణుడు. చూశారా, ఇలా చూపులను బట్టే చూడబడేవి ఉంటాయని మహాభారతంలోని ఈ అద్భుత సన్నివేశం తెలియజేస్తోంది. అప్పటికీ కురుక్షేత్రంలో యుద్ధం మొదలైన రోజు నుంచి 10 రోజులుగా కౌరవుల సేనా నాయకుడైన భీష్ముడు పాండవ సేనంతా సర్వనాశనం చేస్తున్నాడు. ఇదంతా చూస్తున్న అర్జునుడి రథసారథైన శ్రీకృష్ణుడికి చాలా కోపం వచ్చి,
ఎందుకు మీ తాతగారిని చంపడం లేదు అని అర్జునుడిని నిలదీశాడు. ఇంకా కోపం పట్టలేక రథం దిగి రథచక్రాన్ని చేతిలోకి తీసుకొని కోపంగా రణరంగం మధ్యలోకి తానే పరిగెత్తాడు భీష్ముడిని చంపేస్తానంటూ. అయితే కృష్ణుడు యుద్ధంలో నేను ఆయుధం పట్టను అన్న దానికి విరుద్ధంగా చేస్తున్నాడు కనుక అతన్ని ఆపటానికి అర్జునుడు అతని కాళ్ళ వేళ్ల పడి ప్రతిమిలాడాడు. అంతవరకు అర్జునుడు ప్రత్యర్థి వర్గంలో ఉన్న భీష్ముడిని నా తాత అనుకుంటూ యుద్ధం చేస్తున్నాడు. అలా నా తాత మా తాత అనుకుంటూ ఒక మనవడిగా ప్రత్యర్థిలో తాతనే చూస్తూ అతడు సరిగా యుద్ధం చేయలేకపోతున్నాడు. అందుకే 10 రోజులుగా ఎంతో సైన్య నష్టం జరిగిపోయింది. అది శ్రీకృష్ణుడికి నచ్చలేదు. అందుకే అర్జునుడి దృష్టిని మరల్చడానికి తానే యుద్ధరంగంలోకి దూకాడు. మై డియర్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడి మాటలతో భీష్ముడిని తాతలా చూసే తన చూపును మార్చుకున్న అర్జునుడు తన ప్రత్యర్థిలా భీష్ముడి వైపు బాణాలు వదలటం మొదలుపెట్టాడు. ఆ బాణాలు తగిలి భీష్ముడి శరీరం తూట్లు పడిపోయింది. దాంతో ఆయన రథం మీద నుంచి కింద పడపోయాడు. అందుకు శిఖండి సహాయం తీసుకోండి అన్నది శ్రీకృష్ణుడి వ్యూహంలో ఒక భాగం. ఇలా మహాభారతం కానీ రామాయణం కానీ మనకు గొప్ప గొప్ప సత్యాల్ని తెలియజేస్తాయి. పట్టాభిషేకానికి ముందు రోజే యువరాజైన శ్రీరామచంద్రుణ్ణి అతడి తండ్రి దశరథ మహారాజు అరణ్యాలకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. శ్రీరాముడు వెంటనే ఒప్పుకొని సరే తండ్రి అంటూ ఇంకొక భావన లేకుండా వనవాసానికి వెళ్ళిపోయాడు. ఎవరా కైక, నేను రాజుని, నాకే రాజ్యం కావాలి అని ఎదురు తిరిగి ఉండవచ్చు. కాను రాముడి చూపు వర్తమానంలో ఉన్న రాజ్యం మీద మరి రాజ్యాధికారం మీద లేదు. అతని చూపంతా భారతదేశానికి మార్గం చూపించే భవిష్యత్తు మీదే ఉంది. అందుకే ఆయన సంతోషంగా అరణ్యాలకు వెళ్ళిపోయి 14 సంవత్సరాల పాటు అక్కడే ఉండి తాను చేయవలసిన పని చేసేశాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా చూపును బట్టి చూడబడేది ఉంటుంది అన్న సత్యాన్ని గౌతమ బుద్ధుడి విషయంలో కూడా చూడవచ్చు. ప్రపంచంలో ఉన్న ఏ దుఃఖమూ తెలియకుండా రాజ్యభవనంలో పెరుగుతూ ఉన్న రాజకుమారుడైన గౌతమ బుద్ధుడు బయటకు వచ్చి ఒక ముసలివాడిని, ఒక రోగిని, మరి ఒక శవాన్ని చూశాడు. వెంటనే అతడు ఎందుకు ఇవన్నీ ఇలా జరుగుతున్నాయని వాటి కారణాలని వెతికాడు. మనం కూడా రోజు ఇవన్నీ చూస్తూనే ఉంటాం, కానీ మనలో ముక్తత్వం లేదు కనుక గౌతమ బుద్ధుడిలా ఆ కారణాలను వెతకటం లేదు. గౌతమ బుద్ధుడు మాత్రం తపస్సు చేసి మరీ దుఃఖాలకు నివారణ మార్గాన్ని కనుక్కుంటానని నిశ్చయించుకొని ఇంటి నుంచి అడవులకు వెళ్ళిపోయాడు. దీనినే సన్యాసం అంటారు. సన్యాసులు 4 రకాలుగా ఉంటాయి. అవి మర్కట సన్యాసం, ఆపత్ సన్యాసం, వివిధీసర్ సన్యాసం, విద్వత్ సన్యాసం. సన్యాసం అంటే వదిలివలసిన వాటిని వదిలిపెట్టడం. ఏది వదిలిపెట్టాలో తెలుసుకుందాం. మర్కట సన్యాసం, ఎవడో ఒక ముదనష్టపు వాడికి ఇంట్లో పెళ్ళాంతో రోజు కొట్లాడుకుంటూ ఉండటంతో సంసారం మీద విరక్తి పుట్టింది. దాంతో ఇక పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ఊరు వదిలి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఊళ్ళు ఉంటాయి కదా, ఆ ఊళ్ళో ఒక అమ్మాయి దొరికింది. వెంటనే పెళ్లి చేసుకుని ఆమెతో కాపురం పెట్టాడు. ఇక్కడ వాడు ఏం వదిలిపెట్టినట్లు? ఒక సంసారం మీద విరక్తి పుట్టి ఇంకో సంసారం వెతుక్కున్నాడు. ఒక ఊర్లో సన్యాసం తీసుకొని ఇంకో ఊర్లో సంసారం పెట్టాడు. ఈ రకమైన సన్యాసాన్నే మర్కట సన్యాసం లేక కోతి సన్యాసం అంటారు. 2వ రకం ఆపత్ సన్యాసం. ఒకానొక ధనికుడు బాగా సంపాదించి చచ్చిపోయే ముందు ఎలాగో పోతున్నాను కదా, ఇప్పుడు సన్యసిస్తే పై లోకాల్లో ఇన్సూరెన్స్ ఉంటుందనుకుంటాడు. చావు ముంచుకొని వస్తేనో లేక ఆపద ముంచుకు వస్తేనో వాడు సన్యసించుదాం అనుకుంటాడు. కానీ కాస్త బ్రతికి ఉన్నప్పుడే తన దురాశను సన్యసించి మంచివాడిగా బ్రతకాలి అనుకోడు. బ్రతికినంత కాలం డబ్బు కోసం నానా గడ్డి తిని చివరికి చనిపోయే ముందు నా ఆస్తి కాదు, నా పెళ్ళం కాదు, నా ఇల్లు కాదు, అందుకే నేను అన్నీ వదిలిపెట్టి సన్యాసిస్తున్నాను అంటాడు. అలా 2-3 నిమిషాల్లో చనిపోతానన్నప్పుడు చేసే సన్యాసాన్ని ఆపత్ సన్యాసం అంటారు. దీనివల్ల సన్యసించే వాడికి వీసమెత్తు లాభం ఉండదు సరికదా,
చనిపోయాక కూడా వాడి ఆత్మ తన ఆస్తిని పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. ఇక మూడవది వివిధ దశ సన్యాసం. అంటే నేను సత్యాన్ని తెలుసుకోవాలి అనుకుని అందుకు అడ్డుగా ఉన్నవాడిని విడిచిపెట్టేయడం. గౌతమ బుద్ధుడికి ఆపదేమీ రాలేదు. అతడి సంసారం కూడా బాగానే ఉంది కనుక ఇంకొక సంసారం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అతడికి సత్యం కావాలి కనుక సత్యాన్వేషిలా ఇంటిని వదిలి వెళ్ళిపోయి చివరికి సత్యాన్ని తెలుసుకున్నాడు. సత్యం తెలుసుకున్న తర్వాత కూడా అతడు తిరిగి ఇంటికి రాలేదు. తాను తెలుసుకున్న సత్యాన్ని అందరికీ బోధిస్తూ వచ్చాడు. వివేకానందుడు కూడా అంతే. 14 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడే సత్యాన్వేషిగా మారి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆయన సన్యాసం కూడా వివిధ సన్యాసం. వివేకానందుల గురువు గారైన రామకృష్ణ పరమహంస గారు ఏదీ వదలలేదు. వారికి భార్య ఉంది, ఇల్లు ఉంది, కానీ వాటిని వదలకుండానే సత్యంలో జీవించారు. అది విద్వత్ సన్యాసం. విద్యతో కూడిన సన్యాసాన్ని విద్వత్ సన్యాసం అంటాం. విద్వత్ సన్యాసులు దేనిని వదిలిపెట్టరు. ఉన్న దాంట్లోనే ఉన్న చోటనే వారు సాధించాల్సిందంతా సాధించేస్తారు. ఇంటిని సంసారాన్ని వదిలి వాళ్ళెక్కడికి పోరు. ఇలా ఏ విధమైన చూపుతో మనం ఉంటామో ఆ విధమైన సన్యాసంలో జీవిస్తాము. ఏ దృష్టితో ఇంటిని పెళ్ళాం పిల్లలను వదిలి వెళితే ఆ దృష్టితోనే దొరికివలసింది దొరుకుతుంది. బుద్ధుడు మరి వివేకానందుడు ఇద్దరూ కూడా భవిష్యత్తు కోసం వర్తమానాన్ని వదిలిపెట్టారు. ఉన్నది వదిలిపెట్టేసి భవిష్యత్తు కోసం కోరికతో వెళ్ళారు. కానీ విద్వత్ సన్యాసి అయిన రామకృష్ణ పరమహంస ఏది వదిలిపెట్టలేదు సరికదా. వర్తమానంలో జీవిస్తూనే భవిష్యత్తును పట్టుకున్నారు. నేలను విడిచి అతడు నింగిలో సాము చేయలేదు. మనం కూడా విద్వత్ సన్యాసులుగా నేల మీద కాళ్ళు ఉంచి నింగిలో ఓకే అండి మనకు వర్తమానం కావాలి, మరి భవిష్యత్తు కూడా కావాలి. మన చూపు అలా ఉన్నప్పుడు మనకి ఏది కావాలో అది లభిస్తుంది. మన ఆత్మ యొక్క దృష్టి ఎలా ఉంటుందో మన జీవితం కూడా అలా ఉంటుంది. మరి రేపు కంటిన్యూ చేద్దామా అండి. థ్యాంక్ యూ.